హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, 95వ ఆస్కార్ అవార్డుల పురస్కారం అనేది చాలా ఘనంగా ముగిసింది. దీంట్లో భాగంగా భారతదేశానికి సంబంధించి పర్టికులర్గా తెలుగు సినిమా పాన్ వరల్డ్ సినిమాగా మారిన RRR సినిమా RRR సినిమాకి సంబంధించి నాటు నాటు అనే పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు రావడం జరిగింది. సో చాలా సంవత్సరాల తర్వాత భారతదేశానికి సంబంధించిన ఒక సినిమాకి అవార్డు రావడం జరిగింది. సో అదేవిధంగా ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామట అంటే మొత్తం ఆస్కార్ అవార్డుల గురించి, ఆస్కార్లో ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు దానికి సంబంధించి, అదేవిధంగా ఆస్కార్లో భారతదేశ సినిమాలకు సంబంధించి ఎక్కువ నామినేషన్స్ అయిన సినిమాలు, ముఖ్యమైన సినిమాలు, అదేవిధంగా ఈ సంవత్సరం ఇచ్చిన అంటే 2022 సంవత్సరానికి ఈ సంవత్సరంలో ఇచ్చిన అవార్డ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాము. సో వీడియో చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. సో తప్పకుండా అందరూ చూడండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వెరీ యూస్ఫుల్ వీడియో. ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్స్ నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా ఇండియాకి సార్ అవార్డు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్టు ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో మనం ఈ వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఆస్కార్ అవార్డ్స్ చూడండి. ఆస్కార్ అవార్డ్స్. సో ఆస్కార్ అవార్డులు ప్రపంచంలో అత్యున్నత సినీ అవార్డు ఆస్కార్ అవార్డు. చూడండి, ఈ ఆస్కార్ అవార్డుకి మరొక పేరు ఏంటంటే అకాడమీ అవార్డ్స్ అంటారండి. ఓకేనా, ఆస్కార్ అవార్డుకి మరొక పేరు అకాడమీ అవార్డ్. ఓకేనా, అకాడమీ అవార్డ్స్ అని పిలవడం జరుగుతుంది. ఆస్కార్ అవార్డులను చూడండి ఇక్కడ రాసినాం మనం, అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు. ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అవార్డ్స్ అంటే 1929. ఓకేనా, ఆస్కార్ అవార్డులు లేదా అకాడమీ అవార్డులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1929లో ఈ అవార్డులు ప్రారంభమైనాయి. మరి ఎన్ని రంగాల్లో ఇస్తారు అంటే 24 అవార్డ్స్ ఇస్తారండి. 24 అవార్డ్స్ ఇస్తారు. చూడండి, ఇందులో 23 ఇంగ్లీష్ మూవీస్ అండి, ఇంకొకటి అదర్ లాంగ్వేజ్ మూవీ ఆర్ నాన్ ఇంగ్లీష్ మూవీ, లేదంటే ఇతర అంతర్జాతీయ మూవీ అంటారండి, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అండి. ఓకేనా, అలాంటి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 24, అందులో 23rd మొత్తం 23 ఇంగ్లీష్ మూవీస్ అండి, అదేవిధంగా ఒక అదర్ లాంగ్వేజ్ మూవీ. ఓకే, నెక్స్ట్ బహుకరించు సంస్థ ఎవరు దీన్ని అవార్డు ఇస్తారు? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఇది యూఎస్ఏలో ఉంటుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఈ అవార్డులు ప్రదానం చేసే ప్రదేశం డాల్బీ థియేటర్స్ అండి. ఓకేనా, ఈ డాల్బీ థియేటర్స్ని గతంలో ఏమనేవాళ్ళంటే కొడాక్ థియేటర్ అండి. ఓకేనా, డాల్బీ థియేటర్స్ని గతంలో కొడాక్ థియేటర్ అని పిలిచేవాళ్ళు. చూడండి, అత్యధికంగా ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు మొత్తం 3 ఉంటాయండి. చూడండి, 11 అవార్డ్స్ చొప్పున 3 గెలుచుకోవడం జరిగింది. ఫస్ట్ బెన్ హార్ ఈ సినిమా ఎప్పుడు అంటే 1959. బెన్ హార్. దీని డైరెక్టర్ ఎవరంటే విలియం వీలర్. ఓకేనా, దీని డైరెక్టర్ ఎవరు అంటే విలియం వీలర్. నెక్స్ట్ టైటానిక్, మీ అందరికీ ఐడియా ఉంటుందండి. టైటానిక్ సినిమాకి సంబంధించి 1997లో ఈ సినిమాకి అవార్డు రావడం జరిగింది, రిలీజ్ కావడం జరిగింది. డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్. ఓకేనా, మీకు అందరికీ ఐడియా ఉంటుందండి. ఈ టైటానిక్ సంబంధించి మునిగింది ఎప్పుడు అంటే 1912లో. ఇది బ్రిటిష్ సంబంధించిన నౌక అండి. ఓకేనా, ఇది బ్రిటిష్ అంటే బ్రిటన్ దేశానికి సంబంధించిన నౌక అండి టైటానిక్. అది రియల్ స్టోరీ, దాని సినిమాగా తీయడం జరిగింది. నెక్స్ట్ ది లార్డ్స్ ఆఫ్ రింగ్స్ ది రిటర్న్ ఆఫ్ ది కింగ్. ఇది 2004 అండి. దీని డైరెక్టర్ ఎవరంటే పీటర్ జాక్సన్. ది లార్డ్ ఆఫ్ రింగ్స్ ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ 2004. డైరెక్టర్ ఎవరంటే పీటర్ జాక్సన్. నెక్స్ట్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంలో నామినేట్ అయిన భారతీయ, అంటే చాలా సినిమాలు ఉంటాయండి, ప్రతి సంవత్సరం సినిమాలు అండి. కాకపోతే ఇప్పుడు మాత్రం మనము ఫస్ట్ అండ్ రీసెంట్గా చూస్తున్నాము. చూడండి, మదర్ ఇండియా ఫస్ట్ మూవీ మదర్ ఇండియా. ఇది 1958లో నామినేట్ కావడం జరిగింది. దీని డైరెక్టర్ అంటే మెహబూబ్ ఖాన్. ఓకేనా, డైరెక్టర్ ఎవరు అంటే మెహబూబ్ ఖాన్. నెక్స్ట్ సలాం బాంబే. ఇది 1988 అండి. మరి ఎవరు డైరెక్టర్ అంటే మీరా నాయర్. ఈమె ఫీమేల్ అండి, అంటే మహిళ, ఇక్కడ మహిళ డైరెక్టర్. నెక్స్ట్ లగాన్ 2002. ఎవరంటే అశుతోష్ గోవారికర్. ఓకేనా, గోవారికర్, అశుతోష్ గోవారికర్. సో లగాన్ మూవీ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఓకేనా, ఇది క్రికెట్ నేపథ్యంలో ఉండే సినిమా. ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది. క్రికెట్ని బేస్ చేసుకొని ఉంటుందండి. ఓకేనా, క్రికెట్ క్రీడకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ది చెల్లో షో అంటే 2012. దీని డైరెక్టర్ అంటే పాల్ నలిన్. ది చెల్లో షో అనేది గుజరాతీ మూవీ అండి. ఓకేనా, ఇది గుజరాతీ మూవీ. ఓకేనా, గుజరాతీ మూవీ గుర్తుపెట్టుకోండి, ది చెల్లో షో. సో ఇది నామినేట్ కావడం జరిగింది, బట్ అవార్డు రాలేదు. డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్, పాల్ నలిన్. నెక్స్ట్ గమనిక, మొదటిసారి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయుడు లేదా భారతీయురాలు ఎవరంటే భాను అథాయ. ఓకేనా, మొదటిసారిగా భారతదేశం నుంచి ఇక్కడ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది అంటే భాను అథాయ.
ఏ విధంగా అంటే కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అండి. కాస్ట్యూమ్స్ ఏ మూవీ కంటే గాంధీ మూవీ విచ్ ఈస్ ఈ సినిమా గాంధీ మూవీ 1982లో రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన తొలి ఆసియావాసి మరియు భారతీయుడు ఎవరు అంటే సత్యజిత్ రే. ఓకేనా, ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన తొలి ఆసియావాసి అదేవిధంగా భారతీయుడు అంటే సత్యజిత్ రే. ఓకేనా, అదేవిధంగా నీకు ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఈయనకి 1992లోనే భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఓకేనా, భారతరత్న. ఓకే, భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. సేమ్ ఇయర్ 1992లోనే భారతరత్న అవార్డు కూడా పొందడం జరిగింది. ఎవరు అంటున్నాము అంటే సత్యజిత్ రే. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో మనకి ఇవాళ చూడండి గాంధీ సినిమా అదేవిధంగా స్లమ్ డాగ్ మిలియనర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. చూడండి, గాంధీ మూవీ 1982లో రిలీజ్ కావడం జరిగింది. చూడండి 55వ ఆస్కార్ అవార్డ్స్లో గాంధీ చిత్రం 8 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. 8 ఆస్కార్లు రావడం జరిగిందండి. ఓకేనే, చూడండి ఇక్కడ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. చూడండి ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అంటే రిచర్డ్ అటెన్బరో. మ్యూజిక్ డైరెక్టర్ అంటే పండిట్ రవిశంకర్, చాలా ఫేమస్. ఈయనకి భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఎప్పుడు అంటే 1999లో భారతరత్న అవార్డు రావడం జరిగింది. క్వశ్చన్ కూడా అడగడం జరిగింది గతంలో. పండిట్ రవిశంకర్ ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి అని కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఓకేనా, ఈయన సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి. పర్టికులర్గా చెప్పాలంటే సంగీత దర్శకులు అని చెప్పాలి. నెక్స్ట్ గాంధీ క్యారెక్టర్ ఎవరు ప్లే చేయడం జరిగింది? బెన్ కింగ్స్లే. ఓకేనా, ఈ సినిమాలో గాంధీజీ గారి క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరు అంటే బెన్ కింగ్స్లే. నెక్స్ట్ గాంధీ గారి శ్రీమతి కస్తూరిబా గాంధీ. ఈ అవార్డ్ ఇక్కడ కస్తూరిబా గాంధీ క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరంటే రోహిణి అట్టంగుడే. ఓకేనా, రోహిణి అట్టంగుడే. నెక్స్ట్ స్లమ్ డాగ్ మిలియనర్ 81వ ఆస్కార్ అవార్డుల్లో ఈ సినిమా 3 అవార్డ్స్ వచ్చినాయండి. బేసిక్గా చూద్దాం. సో డైరెక్టర్ డానీ బోయ్లే. ఈయన ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అవార్డ్స్ చూద్దాం. ఇక్కడ ఏఆర్ రెహమాన్. చూడండి ఇక్కడ ఏఆర్ రెహమాన్ గురించి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకేనా, మ్యూజిక్ డైరెక్టర్. ఓకేనా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ సాంగ్ ఏ సాంగ్ అంటే జయ హో. ఎవరెవరికి వచ్చిందంటే గుల్జార్తో పాటు రావడం జరిగింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అదేవిధంగా బెస్ట్ సాంగ్స్ ఇద్దరు కలిపి రావడం జరిగింది. గుల్జార్ అండ్ ఏఆర్ రెహమాన్. ఓకేనా, ఏఆర్ రెహమాన్, గుల్జార్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చూడండి 2 అవార్డ్స్ రావడం జరిగింది. సాంగ్ కూడా చాలా ఇంపార్టెంట్, జయ హో. ఓకేనా, జయ హో సాంగ్కి ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ రసూల్ పుకుట్టి. ఈయనకి ఏ అవార్డు రావడం జరిగిందంటే సౌండ్ మిక్సింగ్లో. ఓకేనా, సౌండ్ మిక్సింగ్లో రసూల్ పుకుట్టికి. ఓకేనా, రసూల్ పుకుట్టికి సౌండ్ మిక్సింగ్ విభాగంలో రావడం జరిగింది. మొత్తం 3 అవార్డ్స్ రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి 95వ ఆస్కార్ అవార్డ్స్. ఇక్కడ చూడండి డేట్ ఎప్పుడు అంటే మండే 13th మార్చ్ 2023. లొకేషన్ డాల్బీ థియేటర్. ఇందాకనే మనం చెప్పుకున్నాం, దీన్ని ఒకప్పుడు కొడాక్ థియేటర్ అనేవాళ్ళు. కొడాక్ థియేటర్ అనేవాళ్ళు. సో ఈసారి హోస్ట్గా ఎవరున్నారు అంటే జిమ్మీ కిమ్మెల్. ఓకేనా, జిమ్మీ కిమ్మెల్ హోస్ట్గా ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జిమ్మీ కిమ్మెల్ హోస్ట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా మన నాటు సాంగ్కి అవార్డు రావడం జరిగింది కదా. ఈ అవార్డు అనౌన్స్ చేసింది మరెవరో కాదు అండి, ఆ సాంగ్ గురించి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే దీపికా పదుకొనే. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మనకు 24 కేటగిరీస్ అన్నాం కదా, వాటికి సంబంధించి చూడండి బెస్ట్ పిక్చర్ అంటే ఉత్తమ చిత్రం అండి. ఓకేనా, బెస్ట్ పిక్చర్ అవార్డు ఏ సినిమాకి రావడం జరిగిందంటే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. ఓకేనా, బెస్ట్ మూవీ ఉత్తమ చిత్రము అంటాము ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. దీని డైరెక్టర్ ఎవరంటే చూడండి ఇక్కడ డానియల్ క్వాన్ అండ్ డానియల్ స్టూవెంట్. ఓకేనా, సో ఈ ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి, డానియల్ స్టూవెంట్. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఈ సినిమాకి మొత్తం 7 అవార్డ్స్ వచ్చినాయండి. ఒకసారి మనం చెక్ చేస్తాము చూడండి. నెక్స్ట్ అంటే హైయెస్ట్ అవార్డ్స్ అదేవిధంగా నామినేషన్స్ కూడా, హైయెస్ట్ నామినేషన్స్ కూడా అవార్డు సంబంధించి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ రావడం జరిగింది. ఈసారి ఎక్కువ నామినేషన్స్ ఎక్కువ అవార్డ్స్ పొందింది ఎవరంటే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే మూవీ. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి మిచెల్ లియో. ఓకే, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సేమ్ మూవీ. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ బ్రెండన్ ఫ్రేజర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఏ మూవీకి రావడం జరిగింది? ది వేల్ అనే మూవీకి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు అంటాము డానియల్ క్వాన్ అండ్ డేనియల్ స్క్విట్ అంటారు. సో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. నెక్స్ట్
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ అవార్డు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాటు త్రిపురాల్ మూవీ. సో ఈ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని ప్రజెంట్ చేసింది ఎవరంటే దీపికా పదుకొని. ప్రపంచానికి ఆల్రెడీ ఇది గొప్ప సాంగ్. అదేవిధంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో దీని గురించి పూర్తిగా అంటే ఈ సినిమాకి సంబంధించి పూర్తి సమాచారం ఆల్మోస్ట్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసండి. సో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యాక్టర్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ పాటని రాసిన లిరిక్ రైటర్ ఎవరంటే చంద్రబోస్, పాట రచయిత గేయ రచయిత ఎవరు అంటే చంద్రబోస్. అదేవిధంగా ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎంఎం కీరవాణి. కాబట్టి ఇదంతా కూడా ఇంపార్టెంట్. సో ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్ కూడా ఇంపార్టెంట్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్. అదేవిధంగా ఈ సాంగ్ను పాడింది కాలభైరవ, అదేవిధంగా రాహుల్ సిప్లిగంజ్, ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా డైరెక్ట్ నాటు కాకపోయినా సరే ఇంకో రకంగా అయినా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సినిమా ప్రొడ్యూస్ నుంచి మొదలు పెడితే మెయిన్ క్యారెక్టర్స్, ఆర్టిస్టులు, అదేవిధంగా లిరిక్ రైటర్లు, సినిమా పాటలు పాడిన వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బెస్ట్ సౌండ్ టాప్ గన్ మ్యావరిక్. ఓకేనా, బెస్ట్ సౌండ్ అనేది టాప్ గన్ మ్యావరిక్ అనే సినిమాకి. నెక్స్ట్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఏంటంటే ఉమెన్ టాకింగ్. ఓకేనా, ఉమెన్ టాకింగ్ అనే మూవీకి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మళ్ళీ అదే సినిమా అండి, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. ఓకేనా, ఇక్కడ డైరెక్టర్స్. నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఎవరు అవతార్ డైరెక్టర్ అంటే జేమ్స్ కెమెరూన్. ఓకేనా, జేమ్స్ కెమెరూన్. ఓకేనా, జేమ్స్ కెమెరూన్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం. ఓకేనా, సో గులియార్మో డియో టోరో, ఇక్కడ ఫినాచో, ఇది అసలు సినిమా పేరు. ఓకేనా, ఇది ఎవరంటే డైరెక్టర్ గారు, ఇది సినిమా మూవీ ఫినాచియో సినిమా. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ జీమీ లీ. ఓకేనా, ఈ జీమీ లీ ఏ సినిమాలో ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. మళ్ళీ చూడండి, జీమీ లీ. ఓకేనా, బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్ట్ అంటే ఉత్తమ సహాయ నటి అంటారండి. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్, ఇక్కడ యాక్ట్రెస్ అండి, ఇప్పుడు యాక్టర్. సపోర్టింగ్ రోల్ అంటే ఉత్తమ సహాయ నటుడు అంటారు. కీ హుయ్ క్వాన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ ఎట్ వన్స్, సేమ్ మూవీ. నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం నావెల్నీ. ఓకేనా, ఏ సినిమా అంటే నావెల్నీ. సినిమాకు డానియల్ రోహర్, ఒడెస్సా రై, డియానో బేకర్, మెలానీ మిల్లర్ అండ్ షానే బోరిస్. సో వీళ్ళందరూ కూడా ఆ సినిమాకి పనిచేయడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం అండ్ ఐరిష్ గుడ్ బాయ్. ఓకేనా, అండ్ ఐరిష్ గుడ్ బాయ్ ఎవరు దీని డైరెక్టర్ అంటే టామ్ బెర్క్లీ అండ్ రోజ్ వైట్. నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ బై జేమ్స్ ఫ్రెండ్. ఓకేనా, జేమ్స్ ఫ్రెండ్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్. నెక్స్ట్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఏరియన్ మూరట్, జూడీ చిన్, ఎనెమరీ బ్రాడ్లీ. ఫర్ విచ్ మూవీ మీన్స్ ఇట్ ఈస్ ది వేల్. సో ఈ ది వేల్. నెక్స్ట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ రూత్ కార్టర్. ఏ సినిమా కంటే బ్లాక్ ప్యాంథర్ వాకండా ఫర్ ఎవర్. ఓకేనా, వాకండా ఫర్ ఎవర్, బ్లాక్ ప్యాంథర్ ఈ సినిమాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు రావడం జరిగింది. ఎవరికి రావడం జరిగింది? రూత్ కార్టర్. నెక్స్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్. ఇది ఏ మూవీ అంటే ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్, ఇది జర్మనీ మూవీ అండి. ఓకేనా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం, ఇది గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ఫిలిం వేరు, బెస్ట్ ఫీచర్ ఫిలిం అండి. ఇక్కడ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్, జర్మనీ మూవీ. నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆఫ్టర్ నాటు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ది ఎలిఫెంట్ విస్పరర్స్ బై కార్తికి గోన్సాల్వెస్ అండ్ గుర్నీత్ మోంగా. ఇక్కడ ఎవరు అంటే వీళ్ళు ఇండియన్ అండి. ఓకేనా, సో ఇండియన్ కాబట్టి ఖచ్చితంగా అవసరం. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఇక్కడ ఇండియన్ కాన్స్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ది బాయ్, ది మేల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్. ది బాయ్, ది మేల్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్. మీకు మెయిన్గా 2-3 సినిమాలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. ది వేల్ కావచ్చు, ఓకేనా, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ సంబంధించి. నెక్స్ట్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్, ఇది కూడా ఓకేనా. సో ఇది ఆస్కార్ అవార్డులకు సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోట్ డౌన్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇతర వేరే వ్యక్తులకి, ఒకవేళ అవసరం ఉన్న వ్యక్తులు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.